ఆ ఇంటి బయట నిలబడి ఉన్న ఆ ఖరీదైన కారు ఆ వీధిలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాని అజయ్ మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి. లోపలికి అడుగు పెట్టగానే హాల్లోని సోఫాలో సూటు వేసుకుని హుందాగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. ఆ కళ్ళు, ఆ రూపం 11 ఏళ్ల క్రితం ఆశ్రమం గేటు దగ్గర తల వంచుకుని వెళ్లిపోయిన తన తండ్రి శివ. శివ లేచి నిలబడ్డాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా, అజయ్, నాన్నను వచ్చానురా అన్నాడు. అజయ్ ముఖంలో ఏ భావం లేదు. ఆయమ్మ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, చూడు అజయ్, నాన్న వచ్చారు, నీ కోసమే వచ్చారు అని మురిసిపోతోంది. అజయ్ తన బ్యాగును పక్కన పెట్టి చాలా ప్రశాంతంగా, తీక్షణంగా తండ్రి కళ్లలోకి చూస్తూ ఇలా అన్నాడు. క్షమించండి, మీరు దారి తప్పి మా ఇంటికి వచ్చినట్లున్నారు. మా నాన్న 11 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆశ్రమం గేటు దగ్గర ఒక 12 ఏళ్ల పిల్లాడు ఏడుస్తూ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయారే. అప్పుడే నా తండ్రి చనిపోయాడు. శివ వణుకుతున్న చేతులతో సోఫా మీద ఉన్న ఒక ఖరీదైన బహుమతిని, కారు తాళాలను అజయ్ ముందు ఉంచాడు. శివ, నా పరిస్థితి అర్థం చేసుకోరా. నిన్ను ఇలా గొప్పగా చూడాలనే ఆశతోనే వెళ్లాను. ఈరోజు విదేశాల్లో నా కింద 100 మంది పనిచేస్తున్నారు. ఈ ఆస్తి, ఈ కారు, ఈ హోదా అంతా నీ కోసమే సంపాదించాను అజయ్. అజయ్ ఆ కారు తాళాలను చూసి, సంపాదించారా? ఏం సంపాదించారు నాన్న? 11 ఏళ్ల తండ్రి లేని ఒంటరితనాన్ని సంపాదించారు. రాత్రిపూట జ్వరం వచ్చినప్పుడు పక్కన కూర్చుని నుదుటిమీద చెయ్యి వేసే నాన్న కావాల్సినప్పుడు మీరు లేరు. అందరూ తండ్రులతో కలిసి ఆడుకుంటుంటే గోడవైపు తిరిగి ఏడ్చిన ఆ పిల్లాడికి మీ ఈ కోట్లు ఏం చేస్తాయి? మీరు ఇప్పుడు తెచ్చిన ఈ డబ్బు నేను కోల్పోయిన నా చిన్నతనాన్ని నాకు తిరిగి ఇస్తుందా? ఆయమ్మ అజయ్ దగ్గరకు వచ్చి, అజయ్, ఆయన నీ బాబు కోసమే కష్టపడ్డారు కదరా, ప్రతి నెలా డబ్బు పంపేవారు అని చెప్పబోయింది. అజయ్ ఆయమ్మ వైపు చూస్తూ, డబ్బులు పంపితే సరిపోతుందా ఆయమ్మా? ఒక పిల్లాడికి కావాల్సింది చెక్కులు కాదు, తన నాన్న చేతి వేళ్లు పట్టుకుని నడవడం. ఆయన సంపాదించిన ఈ డబ్బుతో నాకు జ్ఞాపకాలు రావు, కేవలం విలాసాలు వస్తాయి. నాకు అవి అక్కర్లేదు. శివ కుప్పకొలిపోయాడు. తను తెచ్చిన ధనవంతుడనే ముసుగు తన కొడుకు ప్రేమ ముందు వెలవెలబోయింది. అజయ్ తన గదిలోకి నడుస్తూ చివరిగా ఇలా అన్నాడు. బయట ఉన్న కారు తీసుకుని వెళ్ళిపోండి. మీకు నా మీద ప్రేమ ఉంటే మళ్ళీ ఎప్పుడూ నా కళ్ల ముందు కనిపించకండి. ఎందుకంటే ఆ